టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 3 ఎగ్జామ్ ఉంది కదా, దాంట్లో పేపర్ 2 ఉంది కదా, పేపర్ 2 గురించిన ప్రశ్నలు అయినవి ఇప్పుడు చూద్దాము. ఆ ప్రశ్నలు ఏమున్నాయంటే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల భవనం రూపకల్పన చేసిన మోన్సియర్ జాస్పర్ ఏ దేశానికి చెందిన వాస్తుశిల్పి? అతని పేరు అయితే ఇచ్చింది, అతని పేరు మోన్సియర్ జాస్పర్. అతని ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే ఆన్సర్ ఇక్కడ బెల్జియం. ఇక్కడ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉంది కదా, అదే కాకుండా ఇంకా చారిత్రక కట్టడాలు ఉన్నాయా, వాటి చారిత్రక కట్టడాల యొక్క అవి ఏ స్టైల్లో కట్టిండ్రు, వాటి కట్టిన వాళ్ళు ఎవరో అవి కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సెకండ్ వన్, మొదటి సాలార్ జంగ్ సంస్కరణలకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. అయితే ఇలా డి మాత్రమే కరెక్ట్. ఏంటిదంటే 1865లో మొదటి సాలార్ జంగ్ జిల్లా బందీ వ్యవస్థను ప్రవేశపెట్టాను. నెక్స్ట్ డి వచ్చేసి తాలూక్దార్ లేదా కలెక్టర్ జిల్లాకి అధికారి. ఇతనే కలెక్టర్లను నియమించింది ఎవరు అంటే మొదటి సాలార్ జంగ్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి శాతవాహనులకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన రాజులు ఎవరు ఉన్నారో వాళ్ళ పరిపాలన కాలము, వాళ్ళ యొక్క పద్ధతులు అన్నీ నేర్చుకోవాలి. శాతవాహనులు, దాని తర్వాత ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, ఇంకా కాకతీయుల గురించి అయితే ఖచ్చితంగా ప్రశ్నలు అనేటివి ప్రతి ఎగ్జామ్లో పేపర్ 1లో అయితే వస్తుంది. అయితే ఇక్కడ క్వశ్చన్ చూస్తే శాతవాహనులకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఇందులో ఆన్సర్ ఏంటిది? బి మాత్రమే కరెక్ట్. సమాజంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఒక సాధారణ లక్షణం. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి వరంగల్ కోటకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఇక్కడ ఏ బి మాత్రమే కరెక్ట్. ఏముంది? గణపతి దేవుడు వరంగల్లో రాతి కోటను నిర్మించను. ఇదే అందరికీ తెలిసిందే. రుద్రమాదేవి మట్టి కోటను నిర్మించను. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, క్రింది ప్రకటనలను పరిగణించండి. ఇందులో చూస్తే ఇక్కడ చూస్తే వెట్టి వ్యవస్థలో ప్రతి కులం వారు తమ సేవలను మరియు వస్తువులను ఉచితంగా భూస్వామికి సమర్పించుకోవాల్సి ఉంటుంది. ఈ వెట్టి వ్యవస్థ అంటేనే మనం డబ్బులు తీసుకోకుండా వాళ్ళకు ఉచితంగా సేవ చేయడం అంటారు. ఇది కరెక్ట్. నెక్స్ట్ బి చూస్తే కొన్ని పరిస్థితులలో భూస్వామికి తీర్చే అప్పుకు బదులుగా తాను పనిచేసేందుకు అంగీకరించిన వ్యక్తిని బగ్గేలా అంటారు. ఇది కూడా కరెక్టే. మనం బుక్స్ చదివితే దాంట్లో ఈ పాయింట్ అనేది వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూస్తే సరికాని జతను గుర్తించండి. ఇందులో ఏది రాంగ్ ఆన్సర్? ఇక్కడ ఆన్సర్ రెడ్ కలర్లో ఉంది కదా, ఇది రెండవది రాంగ్ ఆన్సర్ ఇది. అయితే ఫస్ట్ చూస్తే సత్యాగ్రహ దీక్ష ఎక్కడ జరిగింది అంటే జంతర్ మంతర్లో. మూడవది సంపూర్ణ తెలంగాణ సాధన దీక్ష ఎక్కడ జరిగింది అంటే ఇందిరా పార్క్లో. కరెక్ట్. సడక్ బంద్ ఎక్కడ జరిగింది అంటే పబ్లిక్ గార్డెన్స్. ఇవన్నీ తెలంగాణ ఉద్యమంలో అప్పుడు జరిగిన విషయాలు. సకల జన బేరీ ఎక్కడ జరిగిందంటే నిజాం కళాశాల. ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, ఏరువాకను పూజించినట్లు పేర్కొన్న ఉప్పరపల్లి శాసనం ఏ కాకతీయ రాజు కాలానికి చెందినది? కరెక్ట్ ఆన్సర్ ప్రతాపరుద్రుడు 2, రెండవ ప్రతాపరుద్రుడు. నెక్స్ట్ 9వ క్వశ్చన్ చూస్తే 1952 ముల్కీ ఉద్యమానికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఇలా ఏవి కరెక్ట్ అంటే ABC కరెక్ట్. ఇదేంటిది? సెప్టెంబర్ 3, 1952 నాటికి ముల్కీ ఉద్యమం తీవ్రతరమైంది. సిటీ కళాశాల విద్యార్థులు పోలీసులతో ఘర్షణ పడ్డారు. హైదరాబాద్లో పోలీసుల కాల్పులలో కొంతమంది విద్యార్థులు అనేది మరణించారు. ఇవి 3 కరెక్ట్. డి కాల్పులకు నైతిక బాధ్యత వహిస్తే ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డాడు అనేది ఇది లేదు. నెక్స్ట్ 10వ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ చూస్తే ఇంపార్టెంట్ చూద్దాము అన్నీ కాకుండా. ఇది జమాదర్ ఖానా, బి కార్ఖానా, సి లాల్ మహల్, డి దారుష్ షిఫా.
వీటిలో ఇవి దేనికోసం వాడినాయి. ఇక్కడ బి అయితే కార్ఖానా అనేది మనం చాలా వరకు వాడతాం ఈ పదం కదా. కార్ఖానా అంటే ఏంటిది అనేది. కార్ఖానా అంటే ఇక్కడ పరిశ్రమ అని అర్థం కదా. ఇక్కడ పరిశ్రమలు వచ్చేది ఏముంది, ఇది ఫోర్త్ది. ఇక్కడ ఈ ఫోర్త్ ఆప్షన్ ఇక్కడ ఒక్క దాంట్లోనే కనిపిస్తుంది మనం చూస్తే, ఫోర్త్ దాంట్లో. ఇది కరెక్ట్ ఆన్సర్. ఏకి 4, ఏకి 5. జమాదార్ ఖానా అంటే రాజుల అల్మారా. కార్ఖానా అంటే పరిశ్రమ. లాల్ మహల్ అంటే రాజసేవకుల కోసం ఇల్లు, రాజసేవకులు. నెక్స్ట్ దారుష్ షిఫా అంటే సాధారణ ఆసుపత్రి. ఇది గుర్తుపెట్టుకోవాలి. దారుష్ షిఫా చాలా వరకు మనం హాస్పిటల్లో హైదరాబాద్లో చూస్తే అక్కడ రాసి కూడా ఉండొచ్చు. నెక్స్ట్ 12th క్వశ్చన్. విక్రమార్జున విజయం అనే గ్రంథాన్ని పంప ఏ భాషలో రచించాడు? విక్రమార్జున విజయాన్ని రచించింది ఎవరు? కవి పంప. అతను ఏ భాషలో రచించాడు అంటే కరెక్ట్ ఆన్సర్ కన్నడ. ఇది మనము కొన్ని గ్రంథాలు ఇవి చదువుకుంటే, ఈ విక్రమార్జున విజయమే కాదు ఇంకా మిగతావి కూడా ఉంటే అవన్నీ చదువుకుంటే ఈజీగా ఆన్సర్ అనేది పెట్టొచ్చు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది ప్రకటనలను పరిగణించండి. వీటిలో ఏవి కరెక్ట్ అంటే ఏ డి కరెక్ట్. ఏ డి కరెక్ట్. ఏముంది, పాల్గొరికి సోమనాథుడు బసవ పురాణం రచించెను. ఇది కరెక్ట్. నెక్స్ట్ లాస్ట్ది పురుషార్థ సారంను శివదేవయ్య రచించెను. ఇవి రెండు కరెక్ట్. నెక్స్ట్ 25th క్వశ్చన్. క్రింది ప్రతిపాదనలను పరిగణించండి. ఇక్కడ 25th క్వశ్చన్ ఏముంది, ఏ బి ఉంది కదా, ఇంట్లో ఏ మాత్రమే కరెక్ట్. ఏ ఏముంది అంటే తెలంగాణ రాష్ట్రంలోని పరిస్థితిని పరిశీలించుటకు భారత ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది అనేది ఇది కరెక్ట్. నెక్స్ట్ శ్రీకృష్ణ కమిటీ అనేక వాటాదారుల నుండి సూచనలను మరియు అభిప్రాయాలను కోరి 20,000 విజ్ఞప్తులను స్వీకరించింది. ఇవి వాటాదారుల నుంచి సూచనలు అనేది స్వీకరించలేదు. ఇది తప్పు. నెక్స్ట్ 32 క్వశ్చన్ వచ్చేసి తెలంగాణ బిల్లును రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించెను? ఇది మూడోది కరెక్ట్ ఆన్సర్. మార్చ్ 1, 2014. నెక్స్ట్ 40 క్వశ్చన్ చూస్తే గోల్కొండ రాజులు ఏ మత వర్గాన్ని అనుసరించారు? కరెక్ట్ ఆన్సర్ షియా. ఇక్కడ సున్నీ, అహ్మదియా, చిష్టి ఇవి కూడా ఉన్నాయి. అహ్మదీలు సున్నీ అని అనుకోవచ్చు కానీ కాదు. కరెక్ట్ ఏంటి షియా. ఇప్పుడు మనం ప్రతి ఒక్క రాజుల గురించి అయితే వాళ్ళు ఏ మతాన్ని స్వీకరించారు, వాళ్ళు ఏ దేవుని పూజిస్తారు, ఏ దైవాన్ని పూజిస్తారు, ఇవన్నీ ఉంటాయి. ప్రతి ఒక్క పాయింట్ అనేది ఉంటుంది. ఈజీగా ఆన్సర్ చేయడానికి వీలు ఉంటుంది ఒక్కసారి చదువుకుంటే. నెక్స్ట్ క్వశ్చన్ ఇది 42వ క్వశ్చన్ చూస్తే ఇక్కడ గ్రంథాలు రచయితలు. ఈ గ్రంథాలు ఇప్పుడు మనం ఇంతకుముందు మన దగ్గర నోట్స్ లేకపోయినా ఇవి రాసుకొనైనా చదువుకుంటే వీటిలోకి వెళ్ళి మళ్ళీ కూడా రిపీట్ అవుతాయి గ్రూప్ 2 ఎగ్జామ్లో. ఇక్కడ ఫస్ట్ది బృహత్ కథ అయితే ఎప్పుడు వస్తుంది బి. బృహత్ కథ బికి ఇది ఏది కరెక్ట్ ఆన్సర్ అంటే 1. బృహత్ కథ అంటే గుణాఢ్యుడు. నెక్స్ట్ గాథా సప్తస్థితి ఇది హాలుడు. ఇది కూడా ఎప్పుడు వస్తుంది ఎగ్జామ్లో. నెక్స్ట్ డి ఏంటిది స్పృహ లేక నాగార్జునుడు. కాతంత్ర శర్వవర్మన్. ఇవన్నీ ఖచ్చితంగా ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఇవైతే ఉంటాయి ఖచ్చితంగా. ఇవి ఇప్పుడు రాసుకొనైనా చదువుకుంటే నెక్స్ట్ ఎగ్జామ్లో వస్తాయి. నెక్స్ట్ 55 ఈ క్వశ్చన్ చూద్దాము. భారత సుప్రీంకోర్టుకు సంబంధించి కింది ప్రకటనలను పరిగణించండి. ఇక్కడ ఏ మాత్రమే కరెక్ట్. ఇక్కడ చూస్తే ఏముంది అంటే అంతర్రాష్ట్ర వివాదాలు, కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలు సుప్రీంకోర్టు ప్రాథమిక విచారణ పరిధిలోకి వస్తాయి. ఈ వివాదాలన్నీ ఇవన్నీ సుప్రీంకోర్టు మాత్రమే చూస్తుంది. నెక్స్ట్ బి చూస్తే అసలు అధికార పరిధి ఇతర కోర్టుల్లో ఆరంభమయ్యే కేసులు వివాదాలను సూచిస్తుంది. ఇవన్నీ సూచించదు సుప్రీంకోర్టు. కావాలంటే హైకోర్టు వరకు వెళ్ళొచ్చు కానీ సుప్రీంకోర్టు ఇవి చూడదు. హైకోర్టు దాకా వెళ్ళొచ్చు. హైకోర్టు అని ఉంటే కరెక్ట్ అవుతుంది. 60వ క్వశ్చన్. భారత రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించిన క్రింది వాక్యాలను పరిగణించండి. ఇక్కడ ఆన్సర్ చూస్తే ఏవి 2 కరెక్ట్ అని ఉంది. ఇక్కడ ఏముంది, ఇది రాజ్యాంగం దానికి సంక్రమించిన అధికార మూలాలను వివరిస్తుంది. ప్రవేశిక ఒక్కసారి చదివితే అన్నీ ఉంటాయి, అందులో అన్నీ వివరిస్తుంది ప్రతి ఒక్క పాయింట్ కూడా. నెక్స్ట్ ఇది రాజ్యాంగం సాధించాల్సిన లక్ష్యాల గురించే వివరిస్తుంది. ఒక్కసారి చదివితే ఒక ప్రవేశిక మనకి పాయింట్లన్నీ ఉంటాయి. ప్రతి ఒక్క పాయింట్ని క్లియర్గా వివరిస్తుంది. ఒక పేజీలో మొత్తం వివరంగా ఉంటాయి.
ఎక్కువ కూడా ఉండే కొన్ని పాయింట్స్ ఉంటాయి, అవి ఖచ్చితంగా పాటించాలి అని ఉంటుంది. 67వ క్వశ్చన్, 74వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం క్రింది వాటిలో ఏది పరివర్తన ప్రాంతం? ఏది అంటే ఆన్సర్ ఫస్ట్ వన్ కరెక్ట్, నగర పంచాయతీ అంటే ట్రాన్సిషనల్ ఏరియా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 68వ క్వశ్చన్ చూస్తే, క్రింది ప్రకటనలను గమనించండి. ఏబి రెండు కరెక్ట్. ఏముంది అంటే భారత రాజ్యాంగం కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అనే 3 అంశాలను కలిగి ఉంది. అవును, రాజ్యాంగంలో కేంద్ర జాబితా ఉంటుంది, రాష్ట్ర జాబితా ఉంటుంది, ఉమ్మడి జాబితాలు ఉంటాయి, ఉమ్మడి జాబితా కూడా ఉంటుంది. నెక్స్ట్ బి చూస్తే, కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన, ఆర్థిక, పాలనా అధికారాల పంపిణీ గురించి భారత రాజ్యాంగంలో పేర్కొనబడింది. ఇది కూడా కరెక్ట్. ఒకసారి పాలిటీ ఒక 2 సార్లు రివిజన్ చేస్తే ఇవన్నీ ఆన్సర్ కరెక్ట్గా పెట్టగలుగుతాం. నెక్స్ట్ 70వ క్వశ్చన్, క్రింది వాక్యాలను పరిశీలించుము. ఇక్కడ చూస్తే ఏముంది, ఆర్టికల్ 368 రాజ్యాంగ సవరణకు సంబంధించిన అధికారాన్ని పార్లమెంటుకు కల్పిస్తుంది. నెక్స్ట్ ఆర్, భారత రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని మినహాయించి మిగిలిన ఏ భాగాన్నైనా సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది. అయితే ఇక్కడ ఆన్సర్ చూస్తే ఇలా ఇవి 2 కూడా కరెక్టే. ఏ మరియు ఆర్ 2 సరైనవే. ఆర్ ఏకు సరైన వివరణ. ఒకసారి రాజ్యాంగ సవరణలు ఉన్నాయి కదా, ఇవి అన్నీ ఒక్కసారి చూసుకుంటే మనం ఆన్సర్ పెట్టగలుగుతాం ఎగ్జామ్లో. 75వ క్వశ్చన్, సరైన జతను గుర్తించండి. ఇలా 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఇలా రెండోది కరెక్ట్. కో వారెంట్ అంటే ఏ అధికారం ద్వారా, కో వారెంట్ అంటే అధికారం అని అర్థం. ఇది మాత్రమే కరెక్ట్. ఇందులో మనం ప్రాథమిక హక్కులు తీసుకుంటే అందులో 32వ దాంట్లో ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ హెబియస్ కార్పస్ ఉంటుంది, తర్వాత ప్రొహిబిషన్ ఉంటుంది, కో వారెంట్ ఉంటుంది, సెర్ష్యూరారీ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఒకసారి చదువుకుంటే మనం ఈజీగా ఆన్సర్ పెట్టవచ్చు. 76వ క్వశ్చన్ చూస్తే, ఇక్కడ క్రింది రాజ్యాంగ సవరణలకు వాటికి సంబంధించిన అంశాలతో జతపరచండి. ఇప్పటివరకు చూస్తే మనకు మూడు క్వశ్చన్స్ అయితే రాజ్యాంగ సవరణ గురించి వచ్చినాయి. అయితే ఇప్పుడు చూస్తే ఇలా ఈ బి ఒకసారి చూస్తే 86వ రాజ్యాంగ సవరణ ఇదైతే ప్రతిసారి వస్తుంది. ఇప్పుడు ఈ గ్రూప్స్ ఎగ్జామ్ అనే కాదు, ఏ ఇతర ఎగ్జామ్ తీసుకున్నా ఈ జనరల్ స్టడీస్ ఉంటే ఈ క్వశ్చన్ వస్తుంది. ఏమిటిది? 86వ రాజ్యాంగ సవరణ అనగానే ప్రాథమిక హక్కుగా విద్యకు సంబంధించింది. ఇది ఎక్కడుంది అంటే బి ఎక్కడుంది? బికి 5 అంటే ఇది. దీంట్లో ఒక 4th ఆప్షన్స్లోనే బికి 5 ఉంది. ఒక్కటి చూడంగానే పెట్టేయచ్చు. 61 అంటే ఏంటిది? 61వ రాజ్యాంగ సవరణ అంటే 3, ఓటింగ్ వయస్సు 21 నుండి 18 సంవత్సరాలకు తగ్గింపు. నెక్స్ట్ 86వ రాజ్యాంగ సవరణ అంటే 4వది, ప్రాథమిక హక్కుగా ప్రాథమిక విద్య. నెక్స్ట్ 97వ రాజ్యాంగ సవరణ అంటే సహకార సంఘాలకు రాజ్యాంగబద్ధ హోదా. నెక్స్ట్ 101వ రాజ్యాంగ సవరణ అంటే వస్తు సేవల పన్ను. ఇది కూడా చాలా వరకు ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ 77వ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని కేంద్రానికి అవశిష్ట అధికారాలను కల్పించింది. ఈ పద్ధతి క్రింది ఏ దేశం నుండి సంగ్రహించబడింది? ఆన్సర్ కెనడా. ఇవి కూడా తెలిసి ఉండాలి. ఆస్ట్రేలియా నుంచి ఏం తీసుకోబడింది? అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి ఏ పద్ధతులు తీసుకోబడినవి? ఫ్రాన్స్ నుంచి ఏం తీసుకోబడినవి? ఇవి కూడా తెలిసి ఉండాలి. నెక్స్ట్ 78వ క్వశ్చన్, ప్రాథమిక హక్కులకు సంబంధించింది. ప్రాథమిక హక్కులు, విధులు, రాజ్యాంగ ప్రకటన. ప్రాథమిక హక్కులపైన ఖచ్చితంగా క్వశ్చన్ అనేది ఎప్పుడు మీరు ఏ ఇయర్ తీసుకున్నా, ఇప్పుడు కాకుండా నెక్స్ట్ 5 yearsలో ఎగ్జామ్ ఉన్న ఆర్టికల్స్ పైన క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి. ఇక్కడేంటి? భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఆర్టికల్ 19. మనకు స్వేచ్ఛ అనగానే 19 ఆర్టికల్ గుర్తు రావాలి. నెక్స్ట్ B4 ఏంటిది? ఒకే తప్పుకు 2 శిక్షలు అనేది ఆర్టికల్ 20. హోదాల రద్దు అంటే 3, ఆర్టికల్ 18. నెక్స్ట్ న్యాయ సహాయ హక్కు అంటే ఆర్టికల్ 21. ఇక్కడ సెకండ్ వన్ కరెక్ట్ ఆన్సర్. 80వ క్వశ్చన్,
ప్రస్తుత భారత ఎన్నికల సంఘం కూర్పు ఏమిటి? ఎట్లా ఉంటుంది అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎట్లా ఉంటుంది అంటే ఒక ముఖ్య ఎన్నికల కమిషనర్, ఇద్దరు కమిషనర్లు ఉంటారు. ఒకరు ఎన్నికల కమిషనర్ ఉంటే ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఉంటారు. మొత్తం ముగ్గురు ఉంటారు. నెక్స్ట్ 83 క్వశ్చన్ చూస్తే 83 క్రింది వాటిలో లోక్సభ తన కార్యనిర్వాహక అధికారాలు చెలాయింపులో వాడే పద్ధతులు ఏంటిది? ఎలాంటి పద్ధతులు వాడుతుంది అంటే ఇక్కడ BCD కరెక్ట్. బి ఏంటిది? ప్రశ్నలు మరియు సప్లిమెంటరీ ప్రశ్నలు. 0 అవర్ శూన్య గంట, అవిశ్వాస తీర్మానం, ఇవి 3 అనేటివి లోక్సభలో ఈ పదాలు మనం చూడొచ్చు. కాలింగ్ అటెన్షన్ అనేది ఇప్పటివరకు అయితే వినలేదు. 88 క్వశ్చన్ ఇప్పుడు చూసేది 88 క్వశ్చన్ క్రింది ప్రకటనను పరిశీలించుము. ఇలా ఆన్సర్ ఏ మాత్రమే కరెక్ట్ అని ఇచ్చిండ్రు. ఒకసారి చూస్తే 2015లో నీతి ఆయోగ్ను ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పాటు చేస్తున్నారు. ఇది అందరికీ తెలిసిందే. ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. నీతి ఆయోగ్లో పాలక మండలిలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రమే ఉంటారు. ఇది ముఖ్యమంత్రులు ఉండరు. ఎవరు ఉంటారు? ప్రధానమంత్రి ఉంటాడు. ఇది కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి అనేది కరెక్ట్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూస్తే సుప్రీంకోర్టు వివిధ తీర్పులలో వెలువరించిన దాని ప్రకారం కింద పేర్కొన్న వాటిలో ఏవి భారత రాజ్యాంగ మౌలిక లక్షణాలు? భారత రాజ్యాంగం యొక్క మౌలిక లక్షణాలు ఏవి అంటే ఇక్కడ ఆన్సర్ ABCD అన్నీ కరెక్ట్. ఇందులో భారత రాజ్యాంగ మౌలిక లక్షణాలు ఉంటాయి కదా, అవి ఒకసారి చదువుకుంటే అందులో సమన్యాయం ఉంటుంది, సమాఖ్యవాదం ఉంటుంది, స్వేచ్ఛ, వ్యక్తి గౌరవం ఉంటుంది, అధికారాల విభజన నియమం ఇది కూడా ఉంటుంది. 91వ క్వశ్చన్ జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్కు దేని ద్వారా రాజ్యాంగబద్ధ హోదా కల్పించబడింది? ఇది 4వ క్వశ్చన్ కరెక్ట్. 102వ రాజ్యాంగ సవరణ చట్టం 2018. ఈ రాజ్యాంగ సవరణ చట్టాలు అనేటివి సవరణలు అనేటివి ఇప్పటికి 4-5 క్వశ్చన్స్ వచ్చినవి కదా. ఒకసారి సవరణలు అనేటివి చదువుకోవాలి. ప్రాథమిక హక్కులు అనేటివి కూడా చదువుకుంటే ఈజీగా బిట్స్ అనేటివి కవర్ చేయొచ్చు. 95వ క్వశ్చన్ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు అంటే EWS రిజర్వేషన్లకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఇక్కడ ఆన్సర్ చూస్తే AB 2 కరెక్ట్. ఏముంది? EWS కేటగిరీలో సరైన అభ్యర్థి లేని ఎడల అట్టి ఖాళీని తదుపరి నియామకంకు బ్యాక్లాగ్ వేకెన్సీగా చూపబడుతుంది. నెక్స్ట్ B వచ్చేసి EWS కోటాలో ప్రయోజనం పొందే అభ్యర్థి సంవత్సర స్థూల ఆదాయం 8 లక్షలకు మించకూడదు. ఇవి 2 కరెక్ట్. నెక్స్ట్ ఇక్కడ 99వ క్వశ్చన్ చూస్తే కింది వాటిలో ఏది భారత ప్రభుత్వ చట్టం 1935లో పొందుపరిచిన విధులలో భాగం కాదు? కానిదేది అని అంటుండు. ఇలా కానిదేది అంటే రెండోది కాదు, యూనియన్ జాబితా అనేది కాదు. దీంట్లో ఫెడరల్ జాబితా ఉంటుంది, ప్రావిన్షియల్ జాబితా ఉంటుంది, ఉమ్మడి జాబితా అనేది ఉంటుంది. నెక్స్ట్ 100వ క్వశ్చన్ చూస్తే క్రింది వాటిలో రాజ్యాంగబద్ధ హోదా కలిగిన ఏ సంస్థ కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీకి సిఫార్సు చేస్తుంది? ఇదేంటిది అంటే ఆర్థిక సంఘం. కింది వాటిలో రాజ్యాంగబద్ధ హోదా కలిగిన ఏ సంస్థ కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీకి సరఫరా చేస్తుంది అంటే ఎవరు అంటే ఆర్థిక సంఘం. అంతర్రాష్ట్ర కమిషన్, అంతర్రాష్ట్ర కౌన్సిల్ వీళ్ళు చేయరు. నెక్స్ట్ 102వ క్వశ్చన్ జనాభాలో పిల్లల అనుపాతం తగ్గడం, వృద్ధుల సంఖ్య పెరిగే ప్రక్రియను ఏమంటారు? దాన్ని ఏమంటారంటే జనాభా యొక్క వృద్ధాప్యం అంటారు. ఇది ఇక్కడ ఏ దేశంలో ఇప్పుడు జరుగుతుంది అంటే జపాన్లో అయితే కనిపిస్తుంది. జపాన్లో. నెక్స్ట్ 103వ క్వశ్చన్ కింది వాటిలో భారతదేశంలోని భూ వ్యవస్థ లేదా భూస్వామ్య పద్ధతులకు సంబంధించి సరైనది ఏది? ఇక్కడ ఏమి ఇచ్చిండు అంటే మహల్వారీ పద్ధతి, రైత్వారీ పద్ధతి, జమీందారీ పద్ధతి. భారతదేశంలోని భూ వ్యవస్థ గురించి అడుగుతున్నారు. భారతదేశంలో ఉన్న భూ వ్యవస్థ ఏదంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ABC 3 కరెక్ట్. భారతదేశంలో ఈ మహల్వారీ పద్ధతి ఉంది, రైత్వారీ పద్ధతి ఉంది, జమీందారీ పద్ధతి కూడా ఉంది. 3 కరెక్ట్. నెక్స్ట్ 109వ ప్రశ్న. 109వ ప్రశ్న చూస్తే ఇక్కడ చట్టం, సంవత్సరం ABCD ఉంది కదా, ఇందులో ఏది కరెక్ట్? ఇందులో ఫస్ట్ ఏంటిది? బాల్య వివాహాల నిషేధ చట్టం,
అనైతిక రవాణా చట్టం, వరకట్న నిషేధ చట్టం. నెక్స్ట్ ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీ నాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్, లింగ ఎంపిక నిషేధ చట్టం. వీటిలో ఏది ఒక్కటి తెలిసినా పెట్టచ్చు. ఇలా సి చూస్తే 1961 వస్తుంది. ఇలా సి ఇక్కడ 4th, మిగతా వాటిలలో లేదు. ఇది కరెక్ట్ ఆన్సర్. ఏకి ఏమొస్తుంది? 3 వస్తుంది. ఏకి బాల్య వివాహాల నిషేధ చట్టం ఎప్పుడు అయింది అంటే 2006లో. అనైతిక రవాణా నివారణ చట్టం ఎప్పుడు అంటే 1956లో జరిగింది. నెక్స్ట్ వరకట్న నిషేధక చట్టం అంటే 4th one 1961. నెక్స్ట్ డి ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీ నాటల్ డయాగ్నోస్టిక్ అంటే 1994. నెక్స్ట్ ఇక్కడ చూస్తే నెక్స్ట్ క్వశ్చన్, బేటీ బచావో బేటీ పడావో పథకానికి సంబంధించి క్రింది వాక్యాల్లో ఏది ఒప్పు అంటే ఏది కరెక్ట్? ఇలా ఆన్సర్ చూస్తే BCD మాత్రమే. బి కరెక్ట్, సి కరెక్ట్, డి కరెక్ట్. అంటే దేశంలో క్షీణిస్తున్న లింగ నిష్పత్తి సమస్యను పరిష్కరించడం దీని లక్ష్యం. ఇది కరెక్ట్. ఈ పథకం 0 బడ్జెట్ ప్రకటనలను ప్రోత్సహిస్తుంది. ఇది కూడా కరెక్ట్. ఇది మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖల యొక్క సంయుక్త చొరవ. ఇది 3 కరెక్ట్. ఇది ఎప్పుడు ప్రారంభించబడింది అంటే ఈ June 22 అనేది తప్పు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఉద్యమం ప్రదేశం. ఇక్కడ ABCD ఉంది. ఏ వచ్చేసి బీర్స్ ముండా ఉద్యమం, ఆదివాసీ ఏక్తా పరిషత్, చిప్కో ఉద్యమం, రంప తిరుగుబాటు. ఇవి పర్యావరణానికి సంబంధించిన ఉద్యమాలు. పర్యావరణానికి సంబంధించిన ఉద్యమాలు ఖచ్చితంగా వస్తాయి. అన్నీ చదువుకొని ఉండాలి. ఏకి ఇది 4th one కరెక్ట్. ఏకి 4 చోటా నాగపూర్. సెకండ్ వన్ ఆదివాసీ ఏక్తా పరిషత్ అంటే ఇది గుజరాత్. నెక్స్ట్ చిప్కో ఉద్యమం ఎక్కడ జరిగింది అంటే ఉత్తరాఖండ్. రంప తిరుగుబాటు అంటే ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ 126వ ప్రశ్న, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ యొక్క ఆపరేషన్ ముస్కాన్ లక్ష్యం ఏంటిది అంటే ఏ కరెక్ట్. తప్పిపోయిన పిల్లలను కాపాడడం, పునరావాసం కల్పించడం. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జాబితా 1 జాబితా 2 అని ఉంది. ఏముంది జాబితా 1లో? ABCD. ఏ అంటే కౌలుదారు, మిరాసీదారు, పతాన్దారు, పట్వారి. అయితే ఇక్కడ ఆప్షన్ 4 కరెక్ట్. ఏకి ఏమొస్తుంది? 3. ఏంటిది? కౌలుదారు అంటే కౌలు రైతు. ఎవరైతే భూమి లేని వాళ్ళు వేరే వాళ్ళ భూమిని తీసుకొని పంటలు పండించే వాళ్ళను కౌలు రైతు అంటారు. నెక్స్ట్ మిరాసీదారు అంటే వారసత్వ భూములు. నెక్స్ట్ వర్తందారు అంటే గ్రామ పెద్ద. నెక్స్ట్ పట్వారి అంటే గ్రామ అకౌంటెంట్. పట్వారి అంటే లెక్కలు చూసే వ్యక్తి ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్ 135వది, షెడ్యూల్ తెగల కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ పేరు ఏమిటి? ఏంటిది? చెల్లప్ప కమిషన్. నెక్స్ట్ 136వ క్వశ్చన్, ఫ్లోరోసిస్ సమస్యను తగ్గించడానికి 2013లో నల్గొండ జిల్లా యంత్రాంగం జిల్లా ఫ్లోరైడ్ పర్యవేక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ DFMC యొక్క ప్రారంభం నుండి ఏ అంతర్జాతీయ సంస్థ సహాయం చేస్తుంది? ఆన్సర్ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి క్రింది వాటిలో ఏవి ఏకకాలంలో ఒకరికన్నా ఎక్కువ జీవిత భాగస్వాములు కల వివాహాన్ని సూచిస్తాయి? ఒకరికన్నా ఎక్కువ అంటే 2 కదా, 2. అయితే దానికి అర్థం వచ్చే పదాలు ఏంటిది? పాలిగామి అంటే 2 అని అర్థం. పాలిగామి అంటే ఇది కూడా 2 అని అర్థం. పాలియాండ్రీ ఇక్కడ తెలుగులో కూడా ఇచ్చింది, బహుభర్తత్వం. ఇది కూడా 2. ఇవి 3 కరెక్ట్. ABC మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 138, భారతీయ క్రాంతి దళ్ వ్యవస్థాపకులు ఎవరు అంటే చరణ్ సింగ్. నెక్స్ట్ 140వ ప్రశ్న, వాణిజ్య సంబంధిత వ్యవస్థాపక సహాయం అభివృద్ధి పథకం ఎవరిని ప్రోత్సహిస్తుంది? ఇక్కడ బ్రాకెట్లో ట్రేడ్ అని ఉంది. అంటే ట్రేడ్ రిలేటెడ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అసిస్టెన్స్ అండ్ డెవలప్మెంట్. ఇది మన ట్రేడ్ అయితే అందరికీ తెలుసు. ఇది దేని గురించి అంటే మహిళా ఎంటర్ప్రెన్యూర్ గురించి. ఇది కరెక్ట్ ఆన్సర్. 146వ ప్రశ్న, చౌర్ తిరుగుబాటు జరిగిన ప్రదేశం. ఆన్సర్ బంకురా. ఇవి మన ఈ తిరుగుబాట్లు కూడా ఇవన్నీ
కొన్ని చదువుకుంటే పెట్టగలుగుతాం. నెక్స్ట్, జాతీయ మానవ హక్కుల కమిషన్ గురించి క్రింది వాక్యాలలో ఏది కరెక్ట్? ఆన్సర్ వచ్చేసి బి మాత్రమే అని ఉంది. బి చూస్తే ప్రతి సంవత్సరం డిసెంబర్ 10న మానవ హక్కుల రోజుగా జరుపుకుంటారు. ఇది కరెక్ట్. ఇక్కడ ఏ చూస్తే కమిషన్ చైర్పర్సన్ స్థిర పదవీ కాలం 5 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు వచ్చే వరకు. ఇలా వయసు గురించి అయితే మనకు మానవ హక్కుల కమిషన్లో మెన్షన్ చేయలేదు. వాళ్ళ మానవ హక్కుల కమిషన్ ఆ కమిషన్లో ఏంటి లక్షణాలు అనేవి ఉంటాయి. ఇక్కడ ఈ క్వశ్చన్ చూస్తే 150వ ప్రశ్న. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న చేయూత పెన్షన్ పథకం ద్వారా లబ్ధి పొందేవారు ఎవరు? ఇక్కడ ఏ, బి, సిడి అన్నీ కరెక్ట్. ఏ కరెక్ట్, బి కరెక్ట్, సి కరెక్ట్, డి కరెక్ట్. వితంతువులు, వృద్ధులు, వికలాంగులు, ట్రాన్స్జెండర్స్. చేయూత అంటే వాళ్ళ అవసరానికి డబ్బులు పెన్షన్ లాగా ఇచ్చేదాన్ని చేయూత పథకం అంటారు. ఈ వితంతువులకు ఇవ్వడం జరుగుతుంది, వికలాంగులకు ఇస్తున్నారు, వృద్ధులకు అండ్ ట్రాన్స్జెండర్స్కి. వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్.